ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య కమిషన్ల పంచాయతీ ముదురుతోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వైన్ షాపుల యజమానుల నుంచి బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. అయితే తనపై జరుగుతున్న ప్రచారంపై సామేల్ స్పందించారు. లెక్కల సిండికేట్ మీటింగ్ మీడియా మార్ఫింగ్ చేశారని అన్నారు. ఇక ప్రజలలో తనకు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి వీడియోలు ఇంకా ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని అన్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి తీన్మార్ మల్లన్న చేసిన కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఇంకోసారి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతా అంటూ ఎమ్మెల్యే మందుల సామేల్ హెచ్చరించారు. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీసారు కాబట్టి. అయితే నేను మరి ఎవరు తీసిండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్లకు చాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను చాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసి వాళ్ళని చాయ్ అయిపోయారు. ఇది తీన్మార్ మల్లిగాడు చేసిన లెక్క. ఇది వారి మనసులు ఇలా ఒక మందుల సామేల్ అంటోడు నికరసన ఉద్యమకారుణ్ణి ఇలా తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేదు భూల దందా చేసినా, ఏం దందా చేస్తా? నేను నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతో డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలిచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దాదాలు నేను చేయను. కానీ చిల్లరేసాలేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీమాను మల్లయ్య స్టూడియోలో కూర్చోను. మరి అతను చేపించినాడు అనుకోవాలా, ఎవరు చేపించాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసేది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం కలిగిపోతే ఇంతకంటే ద్రోహం ఏముంటది? వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే, వీడియోలు అన్ని మంచి నూక్కోరా నువ్వు, అన్ని మంచి నూక్కో, ఎవరు నువ్వు నూక్కో. కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథనే తొక్కబో చూసుకోలేను. మందుల సాగరెడ్డి ఏమనుకున్నారు మీరు? నేను మా కార్యకర్తలు దాచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి పోరుగడ్డ కొట్టని గడ్డాయి. కానీ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి, మమ్మల్ని చీటింగ్ చేసి, నా ఇంటికి వచ్చి నా దగ్గర నందిని నాకు వీడియో చూపిస్తారా మీరు? నేను ఇవాళ సమాజంలో ఒక మార్పు రావాలి, గుర్తింపు రావాలి, ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గీకరణ చేసింది. మాదిగ మంత్రి కావాలని కొట్లానే మేము కొట్టాడు. అధిష్టానం పోయి ఇవాళ మాదిగ మంత్రిని తీసుకొచ్చే వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను. నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరూ అక్కడ చిన్నోళ్ళు, నేను చెప్తే వినరు వాళ్ళు. అరే తమ్ముడు, మనము చెదిరిపోతే ఆగమైతే మన వద్దురా, రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది, సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. మీరు ఓర్వలేకపోయినా ఓరుతున్నారు, అది నీ కర్మ. కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి, చీటింగ్ దందాలు, మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు, నా దగ్గర చూపెడతారా? అందుకోసమనే ఇయ్యాలి నేను. నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో నందిని, నా ఇంట్లో నా అన్నంలో ఇష్టం కలిపోయింది ఎవడైతే వారి మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగాన్ని కూడా చెప్తున్నాను. నిజంగానే ఎవరు డబ్బులు ఇచ్చే చెప్పాను, ఎవరు డబ్బులు ఇచ్చాడు చెప్పాను.
తనపై జరుగుతున్న ప్రచారంపై సామెల్ స్పందించారు. లిక్కర్ సిండికేట్ మీటింగ్ మీడియా మార్ఫింగ్ చేశారని అన్నారు. ఇక ప్రజలలో తనకు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి వీడియోలు ఇంకా ఉన్నాయంటూ బెదిరిస్తున్నాడని అన్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి తీన్మార్ మల్లన్న చేసిన కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఇంకోసారి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతా అంటూ ఎమ్మెల్యే మందుల సామెల్ హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంబంధించినటువంటి ఏదైతే వైన్ షాప్లకు సంబంధించినటువంటి సిండికేట్ వ్యవహారంలో డబ్బులు ఇవ్వాలంటూ కూడా వారితోటి జరిపిన చర్చలకు సంబంధించినటువంటి ఒక వీడియో మాత్రం నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ కావడం జరిగింది. ఇదంతా కూడా మీడియా పరంగా కూడా మీడియాలో కూడా రావడం తోటి ఎమ్మెల్యే మందుల సామెల్ కూడా స్పందించడం జరిగింది. ఇదంతా తనలో ఎదుగుతుంటే ఓర్వలేక తనను ఇరికించే ప్రయత్నం చేశారు. తన ఎదుగుదలను ప్రజాదరణను చూసి ఇలాంటి వాటిలో కావాలని నన్ను ఇలా ఇరికించారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. అయితే మందుల సామెల్ మాట్లాడే విధానాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననే తనను టార్గెట్ చేసి ఈ వీడియో రికార్డ్ చేసే విధంగా, అలాగే దాన్ని బయట సోషల్ మీడియాకి పంపించే విధంగా కూడా చేశాడంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నన్ను బ్లాక్మెయిల్ చేశారు, తనకు ఫోన్ చేశాడంటూ కూడా మందుల సామెల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ సిండికేట్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే వైన్ షాప్లకు సంబంధించినటువంటి కొంతమంది యజమానులంతా కూడా సామెల్ తోటి మాట్లాడేందుకు ఇంటికి వచ్చింది మాత్రం వాస్తవమేనంటూ కూడా ఎమ్మెల్యే సామెల్ కూడా చెప్పడం జరిగింది. అయితే తను మాట్లాడుతున్న సమయంలో ఆ వీడియో తీసిన వ్యక్తి తన ఏదైతే వాయిస్ సంబంధించి మాటలకు సంబంధించి మార్పింగ్ చేశాడంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. తనకు వాళ్ళను డబ్బులు డిమాండ్ చేయలేదనేది కూడా ఆయన ప్రధానంగా దానిపైన చెప్తున్న విషయం. అయితే ఈ మందుల సామెల్ వ్యవహారం అంతా కూడా ఈ రోజు మొత్తం సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం సాగడం తోటి ఆయన అనుచరులు కొంతమంది మోత్కూరులోని ఒక వైన్ షాప్ సంబంధించి కూడా ఆయన అనుచరులు వెళ్లి అందులో ఉన్నటువంటి కొంతమందిని బయటికి పంపించేసి వైన్ షాప్ ను కూడా బంద్ చేయించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వైన్ షాప్ కు సంబంధించినటువంటి ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమాని ఈ వీడియోని రికార్డ్ చేసినట్టుగా, ఆ వీడియోని కూడా బయటికి పంపించినట్టుగా కూడా ఆ యజమాని పైన ఆరోపణలు రావడం తోటి కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఆ మోత్కూరులోని వైన్ షాప్ కి వెళ్లి దాన్ని సొంతంగా తీసుకొచ్చుకున్నటువంటి తాళాలు వేసి వెళ్లిపోవడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఇటు పోలీసులకు అటు ఎక్సైజ్ అధికారులకి వైన్ షాప్ లకు సంబంధించినటువంటి వారు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇటు మందుల సామెల్ పైన వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఈ వీడియోకి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది కావాలని తన పైన ప్రచారం చేస్తున్నారంటూ కూడా 5 పైన ఏదైతే తిరుమలగిరి అలాగే మోత్కూరు 2 పోలీస్ స్టేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనేది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే మందుల సామెల్ మాత్రం తనను ఇలా ఇరికించడానికి కారణం కూడా పూర్తిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ఈ వీడియో రికార్డింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నేరుగా తీన్మార్ మల్లన్న వద్దకే వెళ్ళాడంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సామెల్ కు ఫోన్ చేసినట్టుగా కూడా సామెల్ చెప్తున్నారు. తన దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయంటూ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ఈ బ్లాక్ మెయిల్ కు చేసేదానికి భయపడేది లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, ఇటు ఎమ్మెల్యే మందుల సామెల్ ఇద్దరి మధ్య కూడా ఈ వివాదంతో ఇద్దరి మధ్య వార్ మొదలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇటు మందుల సామెలు వ్యవహారంలో సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఆయనను వ్యతిరేకిస్తున్న విషయంలో కూడా ఇట్లాంటి వీడియోలు కొన్ని బయటికి సోషల్ మీడియా వేదికగా కూడా బయటికి పంపించినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఆ సొంత పార్టీ నాయకులే తన పైన ఇలా ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ. నేను పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్.
కొత్తగా నాకు చేయమని చెప్పలేదు.